నువ్వొకరికి సహాయం చేసినప్పుడు నువ్వు మరొకరిని సహాయం అడగడంలో తప్పులేదు. మన దగ్గరకు వచ్చిన వారందరూ మనకు సహాయం చేస్తారనుకోవడం మన భ్రమ. ఊహకు నిజానికి తేడా తెలియని మూర్ఖుల మధ్య బ్రతుకుతున్నాం. మనతో మంచిగా మాట్లాడే వారందరూ మనవారనుకోవడం మన అమాయకత్వం. నమ్మకద్రోహం చేసేవారు నవ్వుతూ మాట్లాడినంత మాత్రాన అబద్ధం నిజమవుతుందా ఏంటి? శత్రువులను ఎలా జయించాలో మార్గాన్ని ఆలోచించాలి, కానీ శత్రువులను మిత్రువులుగా మార్చుకోవడం ఎప్పటికైనా ప్రమాదమే. ఇదిగో ఓ ప్రేమ కథ, జగతెరుగని చెలిమి కథ, మనసెరుగని యువతి కథ, ఇది మన కథరా. నమః శివాయ, నమః శివాయ, నమః శివాయ. మూర్ఖత్వం కాదు, మూఢత్వం కాదు, ముక్కంటి తత్వం మాది. మేము హిందువులం. మంత్రం ఒక్కటే తెలిస్తే సరిపోదు, దాని విధి విధానం కూడా తెలియాలి. లేకుంటే మానసిక శక్తితో పాటు శారీరక శక్తి కూడా కోల్పోతారు అంది నిశాచరం. నా సాధనలో లోపం జరిగిందని చెప్తున్నావా అంది స్వరమాధురి. అదే కదా చెబుతున్నాను అంది నిశాచరం. నా సాధనలో నిజంగా లోపం జరిగి ఉంటే మీరంతా నాకు సహాయం చేసేందుకు వచ్చేవారు కాదు కదా అంది స్వరమాధురి. మన దగ్గరకు వచ్చిన వారందరూ మనకు సహాయం చేస్తారనుకోవడం మన భ్రమ. మనతో మంచిగా మాట్లాడే వారందరూ మనవారనుకోవడం మన అమాయకత్వం అంది నిశాచరం. నేను అమాయకురాలిని కాదు, అలాగే భ్రమపడటానికి నేను ఊహలలో బ్రతకడం లేదు అంది స్వరమాధురి. మరి నిన్నేమనుకోవాలి అంది నిశాచరం. నేను అనేక విద్యలు తెలిసిన మహాశక్తిశాలిని అంది స్వరమాధురి. అలాగా, అయితే నీ శక్తుల యొక్క గొప్పతనాన్ని మేము చూడాలని అనుకుంటున్నాము అంది నిశాచరం. స్వరమాధురి గాలిలోకి ఎగిరే ప్రయత్నం చేసింది, కాని ఎగురలేకపోయింది. కళ్ళు మూసుకొని మంత్రోచ్చరణ చేసి హోమగుండంలో కొన్ని దినుసులను వేసింది. మరోసారి పొగ దినుసులను వేసింది, కాని ఎలాంటి ప్రయోజనం కనిపించలేదు. ఆశ్చర్యపోయింది. నా శక్తులన్నీ ఏమయ్యాయి? ఆమె మనస్సులో ఆందోళన చెందింది. మెల్లగా మనస్సులో భయం మొదలయ్యింది. అయినా బయటకు కనిపించకుండా జాగ్రత్త పడింది. నీ శక్తుల యొక్క చమత్కారాన్ని చూపించు అంది నిశాచరం. నేనిప్పుడు పూజలో ఉన్నాను. పూజ పూర్తయిన తర్వాత మీ ప్రశ్నలన్నిటికీ సమాధానం చెబుతాను అంది స్వరమాధురి. నీ పూజ పూర్తయ్యే వరకు ఎదురు చూసే సహనం మాకు లేదు. మిత్రులారా, వచ్చిన పని పూర్తయింది, ఇక మీ పని మొదలు పెట్టండి అంది నిశాచరం. క్షణం కూడా ఆలస్యం చేయకుండా నిశాచరాలన్నీ స్వరమాధురి ఉన్న గుహను నాశనం చేయడం మొదలుపెట్టాయి. కన్యకలపై కూడా నిశాచరాలు దాడి చేస్తున్నప్పుడు సిద్ధుడిని తీసుకుని కన్యకలు అక్కడ రహస్యంగా ఉన్న దారి నుంచి మాయా మందిరంలోంచి ఆశ్రమంలోకి వచ్చేశాయి. స్వరమాధురి కదలలేని ప్రాణమున్న ఒక శిల్పంగా మారి
గట్టిగా అరవసాగింది. నిశాచరులారా, ఏమి చేస్తున్నారు? మీరు వచ్చింది నాకు సహాయం చేయడానికి, నా ఈ మందిరాన్ని ధ్వంసం చేయడానికి కాదు అంటూ మళ్ళీ అరుస్తూనే ఉంది స్వరమాధురి. దీనికి మతి భ్రమించినట్టుంది. నిశాచర రారాజులమైన మేము రాత్రిళ్ళు ఒక్కరం ఒంటరిగా వెళితేనే మమ్ములను చూసి పిచ్చుకలు, పాములు, చీకటిలో చెరించే అనేక జీవులు భయపడి దాక్కుంటాయి. అలాంటిది అనేక మందిమి కలిసి వచ్చామంటే రాత్రే భయపడుతుంది. రాత్రిని సైతం భయపెట్టే నిశాచర రారాజులం. మానవకాంత రూపంలో ఉన్న ఒక గంధర్వకాంతకు సహాయం చేసేందుకు వచ్చామని ఎలా ఊహించుకుందో తలచుకుంటేనే జాలేస్తుంది అంది ఒక నిశాచరం. నిజమే కదా, ఊహకు నిజానికి తేడా తెలియని మూర్ఖుల మధ్య బ్రతుకుతున్నాం అంది మరో నిశాచరం. పూజలు చేస్తే శత్రువులు మన దగ్గరికి వచ్చి మనకు సహాయం చేస్తారనుకోవడం మన మూర్ఖత్వం అంది మరో నిశాచరం. శత్రువులను ఎలా జయించాలో మార్గాన్ని ఆలోచించాలి, కానీ శత్రువులను మిత్రువులుగా మార్చుకోవడం ఎప్పటికైనా ప్రమాదమే అంది ఒక నిశాచరం. కరుణ, దయ, జాలి ఇవన్నీ సాధువులు చెప్పే మాటలు. వీటితో సాధించగలిగింది ఒక్కటే, మనస్సును చంపుకొని యశస్సును పెంచుకోవడానికి అభిమానాన్ని చంపుకొని అడుక్కు తినడం అంది ఇంకో నిశాచరం. నీకు ఒక సాధువు కరుణ, దయ, జాలి, అతని అడుక్కు తినడం మాత్రమే కనిపిస్తుంది. ఒక సిద్ధిని సాధించుకోవడానికి అతడు చేసే కఠోర సాధనలో అతడు అన్నిటినీ త్యాగం చేస్తాడనే నిజాన్ని తెలుసుకోలేకపోతున్నావు అంది మరో నిశాచరం. గవన్నిటినీ ప్రక్కన పెట్టండి. ఈ స్వరమాధురి దేనికోసం ఈ పూజను చేసిందంటావు అంది ఒక నిశాచరం. ఒక గంధర్వకాంత, అందులోనూ శరీరధారణ లేని ఒక శక్తి. ఆమె పొగమంచు రూపంలోంచి అందమైన యవ్వనవతిగా మారటానికి కాబోలు అంది మరో నిశాచరం. ఒక పని మనకు రానప్పుడు దానిని గురించి తెలుసుకొని దానిపైన పూర్తి అవగాహన పెంచుకొని అప్పుడు గాని ఆ పనిని ప్రారంభించాలి అంది ఒక నిశాచరం. మీ ముచ్చట్లను ఆపి మీరిక్కడి నుంచి వెళ్ళిపోండి అని గట్టిగా అరిచింది స్వరమాధురి. నీ అరుపులు విని భయపడేవారు ఎవ్వరూ లేరు స్వరమాధురి అంది నిశాచరం. సాయం చేస్తారని మిమ్ములను ఆహ్వానించానే కాని ద్రోహం చేస్తారని కాదు అంది స్వరమాధురి. నువ్వొకరికి సహాయం చేసినప్పుడు నువ్వు మరొకరిని సహాయం అడగటంలో తప్పులేదు, కాని నువ్వు చేసింది నమ్మక ద్రోహం స్వరమాధురి. అలాంటప్పుడు నమ్మక ద్రోహం చేసేవారు నవ్వుతూ మాట్లాడినంత మాత్రాన అబద్ధం నిజమవుతుందా ఏంటి అంది నిశాచరం. నేను నమ్మక ద్రోహం చేశానా? ఎవడు చెప్పాడు అంది స్వరమాధురి. ఒకరు చెబితే గాని తెలుసుకోలేనంత అమాయకుల్లా కనబడుతున్నామా అంది నిశాచరం. నేనేంటో నాకు బాగా తెలుసు అంది స్వరమాధురి. అయితే తెలిసే మాట్లాడుతున్నావన్నమాట అంది నిశాచరం. శక్తిహీనురాలైన ఆడవారి దగ్గర మీ ప్రతాపం అంది స్వరమాధురి. నువ్వు చేసుకున్న కర్మ ఇది అంది నిశాచరం. అవును,
మిమ్ములను ఆహ్వానించడం నేను చేసిన అతి పెద్ద తప్పు అంది స్వరమాధురి. ఓసి పిచ్చిదానా, నువ్వు ఆహ్వానిస్తే మేము వచ్చామనుకుంటున్నావా అంది నిశాచరం. నా అనుమతి లేకుండా నా సామ్రాజ్యంలోకి అడుగుపెట్టే అవకాశం ఏ జీవికి లేదు అంది స్వరమాధురి. ఇంత జరిగినా నీకింకా అర్థం కాలేదంటే నిజంగా నువ్వు చాలా తెలివిగలదానివి స్వరమాధురి అంది నిశాచరం. నేను చేసిన ఆకర్షణ తంత్రం వల్లే మీరు ఇక్కడికి వచ్చారు అంది స్వరమాధురి. సరే, ఇప్పుడు నేను చెప్పిన వారిని ఇక్కడకు రప్పించగలవా అంది నిశాచరం. రప్పించగలను. ముందు నన్ను ఈ దిగ్బంధన ప్రయోగం నుంచి విడిపించు అంది స్వరమాధురి. నువ్వు చాలా శక్తివంతురాలివి కదా, ముందైతే నీ మునుపటి శక్తిని నువ్వు పుంజుకో అంది నిశాచరం. ఏ నిశాచరాల్లారా, నా పిశాచ సిద్ధితో మిమ్ములను నాశనం చేస్తాను అంటూ గట్టిగా అరిచింది స్వరమాధురి. మానవ లోకం ఇది మాయాజాలం మది గాయపడిన హృది కార్చిన అమూల్య చరితం ఇది.